ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. కొంతమంది విషయాల్లో స్త్రీలు కూడా ఉంటారు. ఈ విషయంలో ఉన్నారా? స్త్రీలు ఉన్నారు అంటే మా అమ్మ, మా మిస్సెస్, ఓకే, నా తల్లి, నా భార్య. ఓకే ఓకే. ఎలా డిఫైన్ చేస్తారు వాళ్ళని? అమ్మ అంటే నన్ను అప్పటి నుంచి ఎంకరేజ్ చేసి నాకు ఇక్కడ పంపించి చేసింది, అది ఓకే. అంటే అమ్మ నాకు ఇక్కడ ఉన్నది కాబట్టి. నా మిస్సెస్ అయితే నేను ప్రతిసారి ఏదైనా మూమెంట్ కంపోజ్ చేసినప్పుడు మా మిస్సెస్ చూపిస్తాను, ఇంకో ఇది చేశాను, ఎలా ఉంది చూస్తుంది, ఓకే బాగుంది, యావరేజ్గా ఉంది, ఓకే అంటే తనే జడ్జ్ చేసి చెప్పింది. నేను అనుకుంటే అంటే ఒక మూమెంట్ చేయడానికి మనం ఎంతో కష్టపడతాం, ఇంత కష్టపడి చేస్తే తిరిగి యావరేజ్గా ఉందని నేనంటే, మరి నువ్వు కరెక్ట్గా చూడు ఆ మూమెంట్ బాగుందా లేదా, కరెక్ట్ నువ్వు ఎన్నిసార్లు చూపించా అంతే, కరెక్ట్గా చూస్తున్నాను బాగుంది, ఓకే అనిపిస్తుంది అంటే మళ్ళీ వెళ్ళి ఇంక వేరే ఏదో కొత్తగా చూస్తే అరే భలే ఉందని అది మూమెంట్ కొంచెం వేరేగా చేస్తాను, అది నన్ను బాగాలేదన్నా ఏమో నాకు ఇప్పుడు బాగుంది అనిపించింది అంటే తను చెప్పేది కరెక్టే అండి. తను ఏమైతే చెప్తుందో నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా హీరోస్ నుంచి డైరెక్టర్స్ నుంచి అదే ఇది తీసుకుంటాను. మాస్టర్ దిరిపోయింది మాస్టర్ మూమెంట్ ఎరక్కొట్టేశారు అంటే హ్యాపీ. నాకు మంచి జడ్జి మా మిస్సెస్ అండి ఇంట్లో. అండ్ ఈ వైఫ్ అండ్ మదర్ పక్కన పెడితే మన విజయం వెనుక కొంతమంది అదృశ్య వ్యక్తులు కూడా ఉంటారు. అంటే వాళ్ళ పేరు అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా మనం వాళ్ళ పేర్లు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడం, బట్ వాళ్ళని మనసులో ఎప్పటికీ మనం ఇష్టపడుతూనే ఉంటాం, గౌరవిస్తూనే ఉంటాం. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? పేర్లు నాకు చెప్పట్లేదు. ఇక్కడ అంటారా? అదృశ్య వ్యక్తులు అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి మనం ఇష్టపడం, బట్ వాళ్ళని మనసులో గౌరవిస్తాం. మన సక్సెస్లో వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటాం, బట్ వాళ్ళ పేర్లు అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు చెప్పలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. పేర్లు చెప్పకుండా ఇన్సిడెంట్స్ చెప్పండి. పేర్లు చెప్పదు, నేను అడిగిన. మీరు అడిగింది అదే ఏదైనా కావచ్చు. నా క్వశ్చన్ మీకు అర్థమైందా? అర్థం కాలేదండి. యాక్చువల్గా మనం ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పారు ఇంతకుముందు. అలాగే పేరు చెప్పగలిగే వాళ్ళు మీ భార్య, మీ అమ్మగారు కాబట్టి చెప్పారు. అలా మన విజయం వెనుక ఎంతోమంది అదృశ్య వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పేరు చెప్పలేదు. అమ్మాయిల గురించి కాదుగా, అమ్మాయి ఎవరైనా అమ్మాయి వాళ్ళ పేర్లు మనం చెప్పలేము. అదే అంటున్నాను, సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. కాకపోతే వాళ్ళకి మనసులో మనకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. నా విజయం వెనుక వాళ్ళు ఉన్నారు చెప్తే అది బాగుండదు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరండి, కానీ నేను చెప్పుకోగలనండి. చెప్పండి. నేను చెప్పుకోగలను. నాకు కిరణ్ గారు ఉన్నారండి. హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నాకు ఒక సంగీతంలో పరిచయం అండి. అది మండపేట వాళ్ళది. సంగీతలో పరిచయం. నాకు నేను ఏది చేయాలన్నా నా వెనక ఆయన ఉంటారండి. నేను ఏ సాంగ్ చేసినా నాకు నేను చూపిస్తాం, కానీ చెప్తే ఆయన నుంచి బాగోపోతే బాగోలేదని చెప్తారండి, బాగుందంటే బాగుందని చెప్తారు. అంటే నా మెచ్చిన శ్రేయోభిలాష్ అండి. నేను ఎక్కడికి వెళ్ళి నేను ఏ కారు కొనుక్కోవాలన్నా ఆయనకి చెప్తానండి. ఈవెన్ ఈ ఫోన్ కొనుక్కోవాలన్నా ఆయనే వస్తారండి. ఎక్కడికి నేను వెళ్ళినా ఆయనకి చెప్తానండి. అలాగే నాకు వినయ్ అని కో డైరెక్టర్ అండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ గారి దగ్గర నాకు బాగా హెల్ప్ చేశారండి. నాకు వీళ్ళిద్దరు నేను మర్చిపోలేనండి. అంతేనా? మాకు డ్యాన్స్ నేర్పించింది మా గురువు గారు రాకేష్ మాస్టర్. అండ్ ఇంకా విజయం వెనుక ఏ స్త్రీలు లేరు? స్త్రీలు లేరండి. స్త్రీలు అవ్వలేరు బాబు, మనకెందుకండి బాబు స్త్రీలు. అంటే స్త్రీ అనగానే ఆ వైపు ఎందుకు వెళ్ళాలి? స్త్రీ విజయం వెనుక ఉన్న స్త్రీ అంటే విజయం వెనుక ఉన్న స్త్రీలు ఇద్దరు చెప్పాను, మా అమ్మ, మా మిస్సెస్ అని. అంతకు మించి వేరే స్త్రీలు అంటే అది వేరే వెళ్ళిపోయిద్దని ఇంకెవరు లేరని. ఓకే, ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers.
iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain.